దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండిన వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించెను. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో మనిషి నేను మంచివాడిని అని అనిపించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. మనుషుల ఎదుట మన మంచితనం మనం కనబరుచుకునే కంటే దేవుని ఎదుట మనం మంచితనాన్ని కనపరిచినప్పుడు, దైవ దృష్టికి మనం మంచివారిగా ఉన్నప్పుడు, ఏ మనుషులు మనల్ని మెచ్చుకోవాలని మనం మంచిగా కొంతమంది నటిస్తూ ఉంటారు. అలా కాకుండా యథార్థమైన హృదయంతో దేవునికి మనం మంచిగా ఉన్నప్పుడు ఆయన ఏమిస్తారట? తెలివిని, జ్ఞానమును, ఆనందాన్ని ఇస్తాడట. అంటే ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది? హృదయంలో నెమ్మది, శాంతి ఉన్నప్పుడు మనకి ఆ ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే నీకు తెలివి లేకపోతే తెలివిస్తారు, జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తారు. నీ కుటుంబంలో సమస్యలుండి వాటి వల్ల నీ హృదయం దుఃఖంతో నిండిపోతే ఆ దుఃఖాన్ని ఆయన తొలగించి ఆనందాన్ని కలుగజేసి ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తారు. కనుక దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని ఆయన ఎదుట మంచిగా ఉండడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ మూడు కూడా నీకు దయచేసి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఆయన నీకు కలుగజేసి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.